రైట్ నీలిమా, జగన్ సర్కార్ కు ఎన్నికల కమిషన్ మరో షాక్ ఇచ్చిందనే చెప్పాలి ప్రస్తుత పరిణామాలు చూస్తే. ఎందుకంటే ఇప్పటివరకు అధికారులు ఎన్నికల కోడ్ కానీ ఎన్నికల కమిషన్ చెప్పిన ఏ ఆదేశాలను ఏ మాత్రం పాటించకుండా స్వామి భక్తిని చాటుకుంటున్న ఉదంతాలు మనం చాలా చూసాం. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా విజయవాడ సిటీ కమిషనర్ కాంతిరాణా టాటా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఆ జగన్ సేవలో తరిస్తున్నారు, నిబంధనలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు, ఉల్లంఘనకు పాల్పడుతున్నారు, ఇటువంటి ఆరోపణలు మనం. సో ఈ నేపథ్యంలో కొత్తగా తీసుకున్న చర్యలు ఏంటంటే ఎన్నికలకు ఏమాత్రం సంబంధం లేని విధులకు ఆయనను పంపించాలంటూ ఆదేశాలు రావడం జరిగింది. సో అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఎక్కడికక్కడ ఎవరైతే ఆదేశాలు పాటించడం లేదో వాళ్ళ మీద కొరడా జల్పిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చూద్దాం. జగన్ సర్కార్ కు ఎన్నికల కమిషన్ మరో షాక్ ఇచ్చింది. ఎన్నికల వేళ గీత దాటి మరి వైసీపీ సేవలో తరిస్తున్న మరో 2 IPS లపై బదిలీ వేటు వేసింది. జగన్ కు కళ్ళు చెవులుగా పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయులు, అదే స్థాయిలో స్వామి భక్తి ప్రదర్శిస్తున్న విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఎన్నికలతో సంబంధం లేని విధులకు బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వీరిద్దరి స్థానంలో కొత్త అధికారుల నియామకం కోసం ముగ్గురేసి పేర్లతో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలలోపు జాబితా పంపాలి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని ఆదేశించింది. వీరిద్దరూ సత్వరం తమ కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించి రిలీవ్ కావాలని ఆదేశించింది. కోడ్ వెలువడిన తర్వాత ఎన్నికల కమిషన్ ఇప్పటికే 6 IPSలు 3 IASలను పక్కకు తప్పించారు. ఇప్పుడు మరో 2 IPS లపై బదిలీ వేటు వేయడం, అందులోనూ ఇంటెలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయుల్ని పక్కన పెట్టడం జగన్ కు పెద్ద షాక్ అని IPS వర్గాలు తెలియజేస్తున్నాయి. PSR కాంతిరాణాపై చెందిన ఫిర్యాదులను పరిశీలించి అలాగే వారిపై ఆరోపణలను ధృవీకరించుకున్న తర్వాతే ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. PSR ఆంజనేయులు పేరుకే ఇంటెలిజెన్స్ చీఫ్, కానీ మొత్తం పోలీస్ యంత్రాంగం ఆయన కంట్రోల్లోనే ఉందని చెప్తారు. డీజీపీని కూడా డమ్మీగా మార్చేసి ఎస్పీలను తన చుట్టూనే తిప్పుకుంటారని ఆరోపణ ఉంది. ఎన్నికలను మేనేజ్ చేసే బాధ్యతలను కూడా జగన్ PSR కు అప్పగించినట్లుగా వార్తలొచ్చాయి. వీటన్నింటి నేపథ్యంలోనే ఆయనపై ఈసీ వేటు వేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు కేంద్ర సర్వీసులకు వెళ్లిన PSR జగన్ సీఎం కాగానే రాష్ట్రానికి చేరుకున్నారు. ఆయనకు అత్యంత కీలకమైన పోస్ట్ ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ అలా జరగలేదు. ఇతర పోస్టులో ఉన్న ముఖ్యమంత్రికి నచ్చని వారిని ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తుల్లో ప్రభుత్వ పెద్దకు నచ్చని వారి జాబితా సేకరించి అసలు పని ప్రారంభించారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబాన్ని ఇరుకున పెట్టడం నుంచి తాజాగా టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కిలారు రాజేష్ పై నిఘా వరకు PSR పాత్రే కీలకమని చెప్తారు. ఇక మాజీ న్యాయమూర్తి కుమార్తెలపై కేసు పెట్టడం, విద్యాశాఖలో ఉన్నత స్థాయి వ్యక్తిని డమ్మీ చేయడం, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సైతం ఫోన్ చేసి సున్నితంగా హెచ్చరించడం ఆయన తీరుకు నిదర్శనం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆంజనేయులు రవాణా కమిషనర్ గా ఉన్నప్పుడే కోడెల కుమారుడి ద్విచక్ర వాహనాల షోరూంపై గురిపెట్టారు. చిన్న చిన్న తప్పులను పట్టుకుని హింసించారు. అదే సమయంలో ఆ షోరూంలో అసెంబ్లీ ఫర్నిచర్ ఉంది అని ప్రభుత్వానికి ఉప్పందించారు. తనపై దొంగ అని ముద్ర వేయడాన్ని భరించలేక కోడెల ఈ లోకాన్ని వీడ్చి వెళ్లిపోయారు. ఇక జేసీ కుటుంబాన్ని PSR లక్ష్యంగా చేసుకున్నారు. పొరుగు రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన వాహనాలకు సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిపై కేసులు పెట్టారు. వారిని అరెస్టు చేయించి జగన్ మెప్పు పొందారు. ఆ తర్వాత ఆయన ACB చీఫ్ గా APPSC కార్యదర్శిగా నియమించారు. అక్కడ విపక్ష నేతలే లక్ష్యంగా విధులు నిర్వహించారు. అప్పటి APPSC చైర్మన్ ను ముప్పుతిప్పలు పెట్టారు. జగన్ విపక్షంలో ఉండగా ఆయన్ను గట్టిగా నిలువరించిన అచ్చెన్నాయుడును ESI మందుల కేసులో ఇరికించారు. ఇక అనారోగ్యానికి గురై ఆపరేషన్ చేయించుకున్న అచ్చెన్నను రాష్ట్రానికి ఆ చివర నుంచి గుంటూరు వరకు వాహనంలో తీసుకొచ్చారు. సంగం డైరీలో అక్రమాలు జరిగాయంటూ టీడీపీ నేత ధూళిపాల నరేంద్రపై కేసు పెట్టి అరెస్ట్ చేయించారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసింది కొల్లి రఘురామరెడ్డి అయినప్పటికీ మొత్తం స్కెచ్ ఆంజనేయులదే అనేది బహిరంగ రహస్యం. వైసీపీ నేతలకు కొమ్ము కాయడం, విపక్ష నాయకులను వేధించడం, 5 ఏళ్లుగా IPS కాంతిరాణా తాత ఎదుర్కొంటున్న
ఆరోపణ ఇది. దీనికి సంబంధించి ఓవరాల్ గా మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, ఎవరైతే తొత్తులుగా వైసీపీకి వ్యవహరిస్తున్నారో అధికారులు, ఐపీఎస్ అధికారులను ఎక్కడికక్కడ ఈసీ బదిలీ చేస్తూ వస్తుంది. సో దీనికి సంబంధించి మరో 2 అధికారులపైన కూడా వేటు పడినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నేను మా ఆంధ్రప్రదేశ్ లో అధికారులపై బదిలీ వేటు కేంద్ర ఎన్నికల కమిషన్ కొనసాగిస్తూ ఉంది. నిన్న రాత్రి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయ, విజయవాడ సిపి కాంతి రాణా వీళ్ళిద్దరిపై కూడా బదిలీ వేటు వేసింది. అయితే ముఖ్యంగా సీఎం పై రాయిదాడి ఘటనలో దర్యాప్తును తప్పుదోవ పట్టించడమే కాకుండా సంబంధం లేని వ్యక్తులతో ఇరికించేందుకు ప్రయత్నం చేయడంతో పాటు మొత్తం కూడా సంఘటనలో భద్రతా వైఫల్యం ఉంది అని చెప్పడం, అదేవిధంగా ప్రాథమిక నివేదికను ఇచ్చిన ప్రాథమిక నివేదికలు కూడా కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి వ్యక్తం చేయడంతో కాంతి రాణా టాటాపై బదిలీ వేటుబడింది. అదేవిధంగా ముఖ్యమంత్రిపై స్వల్ప రాయిదాడి ఘటన జరగకూడదు, జరిగింది అని చెప్పి, అయితే అది సింపుల్ సంఘటన అయినప్పటికీ కూడా దానిపై హత్యాయత్నం కేసు మోపటం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ కార్పొరేటర్ పార్టీ నేత చెన్నుపాటి గాంధీకి కన్ను పోయే విధంగా కొడినా కూడా, ఆయనకి కన్ను పూర్తిగా కంటించబోయినా కూడా ఆయనపై కనీసం ఆయనపై దాడి చేసిన వైసీపీ నేతలకు సింపుల్ కేసులు పెట్టడం వంటి సంఘటనలు కాంతి రాణా టాటా హయాంలో జరిగాయి. అదేవిధంగా నందిగామలో తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు బాదుడే కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆయన సీఎంఓకి మధుబాబుకి రణదాడిలో ఆయనకు పెద్ద దెబ్బగిలినప్పటికీ కూడా అతిథులు ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయకపోవడం వంటి సంఘటనలు కాంతి రాణా టాటాకి ఆయన ప్రొఫెషనల్ లైఫ్ లో మాత్రం మారాయి. ఇదే దీంతో అటు పోలీస్ అధికారుల తరఫున ఆయనే ఒకరితో పుచ్చుకొని ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఉన్న ఆయనే ప్రెస్ నోట్ విడుదల చేయడం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటు ఈ ప్రెస్ నోట్ ఇటీవల కాలంలో అధికారులపై తెలుగుదేశం పార్టీతో పాటు మిగతా నేతలు చూపడుతున్నారని ఆపిస్తూ అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతిస్తున్నారు ఎన్నికల సమయంలో అంటూ కూడా ఒక ప్రెస్ నోట్ ఐపీఎస్ అధికారుల సంఘం పేరిట విడుదల చేశారు. అయితే అందులో ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ కమిటీ సమావేశం జరిపినట్టుగా ఎక్కడా లేదు. అధికార పార్టీకి ఒత్తాసు పలకటం, ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేయటం, వాళ్ళ మీద ఏదైనా దాడులు జరిగిన సింపుల్ కేసులు పెడుతున్నారు అని చెప్పి టీడీపీతో పాటు బీజేపీ జనసేన నేతలు కూడా పదే కాంతి రాణా టాటాపై ఆరోపిస్తున్నారు. ఇక ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు పోలీస్ శాఖలో డిప్యూటీ డీజీపీగా ఉన్నారు అని చెప్పి అందరూ చెప్తున్నారు. డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నప్పటికీ జిల్లా ఎస్పీతో మాట్లాడటం, వాళ్ళకి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పడం, సీఎం ఆదేశాలు ఇవి అని చెప్పడంతో పాటు పలు సంఘటనలు ఆయన పాత్ర కూడా వివాదంగా మారింది. దీంతో పాటు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవటం, అదేవిధంగా అనంతపురంలో దివాకర్ రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీని వేధించటం, వాహనాలకు సంబంధించి కూడా ఆయనపై కేసులు మోపటం, ఆయన జైలుకు పంపించడంతో పాటు అచ్చెన్నాయుడును కూడా వెంటాడారు. అచ్చెన్నాయుడు ఫైల్స్ సర్జరీ చేయించుకొని ఇంటి దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆయన క్రితం రోజు సర్జరీ జరిగిన మరుసటి రోజు ఉదయాన్నే గోడలు దూకి అధికారులు అక్కడికి వెళ్లి ఆయనపై కేసు నమోదు చేసి ఈఎస్ఐ మందుల కొనుగోలులో కుంభకోణం జరిగిందంటూ కూడా ఆయన్ను శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ నుంచి, ఆయన స్వగ్రామం నుంచి గుంటూరు వరకు కారులో తీసుకురావడంతో ఆయనకు మళ్లీ రీసర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి సంఘటనలు పూకొల్లలుగా పిఎస్ఆర్ ఆంజనేయులపై ఉన్నాయి. ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేయటం, ప్రతిపక్షంలో ఉండే నేతలను వేధించడంతో పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో కూడా కొల్లి రఘురామరెడ్డి ప్రత్యక్షంగా పాల్గొన్నప్పటికీ పరోక్షంగా మాస్టర్ స్కెచ్ మొత్తం పిఎస్ఆర్ ఆంజనేయులు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. ఇదంతా బహిరంగ రాజ్యం అని కూడా పోలీస్ శాఖలోని కొంతమంది ఆఫ్ ద రికార్డు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పాత్ర వివాదాస్పదంగా మారటం, అదేవిధంగా ఇప్పుడు ఎన్నికల సమయంలో కూడా పోలీస్ అధికారులను నేరుగా ఫోన్ చేసి శాసిస్తున్నారని ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వీటి నేపథ్యంలో ఆయన కూడా బదిలీ చేశారు. వీళ్ళిరువురిని కూడా వెంటనే రిలీవ్ కావాలని ఆదేశించడంతో పాటు 3 అధికారులతో ఒక పోస్టుకు ప్యానెల్ ను పంపించాలి అని చెప్పి గత 5 సంవత్సరాల్లో వాళ్ళ ట్రాక్ రికార్డు బాగుండటంతో పాటు విజిలెన్స్ కేసులు కూడా క్లియరెన్స్ ఉండాలి అని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టంగా ఆదేశించింది. ఈ రోజు సాయంత్రం 4 గంటల్లో ప్యానెల్ పంపించాలి అని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ఇరువురు అధికారుల బదిలీతో తాము సంతృప్తి చెందటం లేదని, ఎవరైతే అధికార పార్టీకి అంతగా అవుతున్నారో అటువంటి వాళ్ళందరినీ బదిలీ చేయాల్సిందే అని చెప్పి తెలుగుదేశంతో పాటు జనసేన, బీజేపీ నేతలు డిమాండ్ ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాష్ట్రంలో 26 మంది ఐపీఎస్ అధికారులు అధికార పార్టీతో అంటగా ఉన్నారని, ఎన్నికల్లో పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉంది, వీళ్ళందరినీ బదిలీ చేయాలి అని కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. ఆమె రాసిన లేఖలో ఇప్పుడు గతంలో బదిలీ చేసిన 6 అధికారులతో పాటు ఇప్పుడు బదిలీ అయిన 5 ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. మొత్తం 8 మందిని మనం ఈ రోజు వరకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. మిగతా అధికారుల పాత్రపై కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు కూడా అధికార పార్టీతో అంటగాగుతున్నారు అని కూడా
పురంధేశ్వరితో పాటు బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు పదే ఆరోపిస్తున్నారు. పైగా పెన్షన్లు మళ్ళీ 1వ తేదీ పెన్షన్లు వస్తుండటంతో, పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుండటంతో పెన్షన్లు ఇంటి వద్దనే ఇవ్వాలని గత రాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉప్పాడ జరిగిన సభలో స్పష్టంగా చెప్పారు. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా మిగతా అధికారులపై కూడా బదిలీ వేయాల్సిందేనని చెప్పి కూటమి పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. నీలిమ. రైట్, థ్యాంక్ యూ రామారావు.